బంగ్లాదేశ్ అంటుంది భరతమాత నీ దగ్గర ఉన్న 7 చెల్లెల్ని మేము లాగేసుకుంటాము అంటుంది. అరే మీ 21 మంది అన్నయ్యలు చూస్తూ ఊడుకుంటామరా, మేము గాజులు తొడుక్కొని ఉన్నామరా, నాకు తెలియకడుగుతాం. ఒకళ్ళు ఏకంతా ఈ పేద దేశం మా చెల్లెల్ని లాగేసుకుంటామంటే అన్నయ్యలు 21 రాష్ట్రాలు ఉన్నాం, మాలో మేము ఎన్ని కొట్టుకొని దొబ్బించుకుని ఎండాదాడే మా జోలికి వస్తే వదలం. ఓకే, బంగ్లాదేశ్తో యుద్ధం భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జియో పాలిటిక్స్లో మన ఇండియా ఈ 21 రాష్ట్రాలకి మన చెల్లెళ్ళైన ఈ 7 సిస్టర్స్ని, ఏది మన అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి చికెన్ స్నెక్ అని చిన్న కోణం ఉంటుంది. మేము వెళ్ళిన ఆల్ ఇండియా ట్రిప్లో చిన్నదే ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరిగితే అదే ఛాన్స్ మనం దాన్ని పెద్ద చేసేసుకోవచ్చు. అంటే దేశం అంతా ఆక్రమించుకోవడం అవ్వదు, కానీ ఆ చికెన్ స్నాక్ని కొంచెం పెద్ద చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే సొంత అదే సొంత కదా. అంటే వీళ్ళు ఏంటంటే కొత్త ప్రభుత్వం నిన్న ఒక హిందువుని ఒక హిందూ అబ్బాయిని కాల్చి చంపేస్తారు, రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి తెలియదు మనది ఏం పెద్ద ఆర్మీ వ్యవస్థ. బంగ్లాదేశ్ చాలా పేద దేశం. అక్కడి నుంచి టర్కీ దువ్వుతుంది ఇస్లామిక్ సోదరులు కాబట్టి, ఇటు నుంచి పాకిస్తాన్ దువ్వుతుంది ఇస్లామిక్ సోదరులు కాబట్టి. ఇంక ఇవన్నీ దువ్వుతుంటే రెచ్చిపోతుంది. ఇది ఎండ్ ఆఫ్ ద డే పప్ప కరిషియం ఆ చికెన్ స్నాక్ నాక్యం అయిపోతుంది, మనకే అడ్వాంటేజ్. సో దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎప్పుడు ఇండియా మనం వేయం. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఎప్పుడు యుద్ధానికి కాలు దువ్వదు. అవతల వాడు అటాక్ చేశాకే మనం చేస్తాం. ముందు మనం చేస్తే అది ప్రపంచం దృష్టిలో శాంతి దేశంగా పిలువబడుతున్న ఇండియా చాలా తప్పు చేసినట్లు అవుతుంది. ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నా, చాలా రెచ్చిపోయి. ఇదంతా కారణం ఆ మమతా బెనర్జీ. ఆ బెంగాల్లో ఓటు బ్యాంకు కోసం అందరినీ ఎక్కించుకుంది. ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం అందరినీ బయటకు పంపించేసిందో ఇంకా అక్కడ ఆ దేశంలో ఇదంతా స్టార్ట్ అయింది. అక్కడ మొదలైంది కదా, ఇక్కడ ఎండ్ అయింది.